ఒకరు స్నేహహస్తం చాస్తారు, ఇంకొకరు సరే సిద్ధమే అంటూ చేయి అందిస్తూనే పేచీలు పెడతారు. ఉమ్మడి శత్రువు భాజపాను ఓడించేందుకు కలిసి నడవడమే మేలని ఇద్దరు అంటారు. సీట్ల పంపకానికి వచ్చేసరికి గొడవలు పడతారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య పొత్తు వ్యవహారం ఇలానే సాగుతోంది. ఓవైపు ఎన్నికలకు తేదీ దగ్గర పడుతుంటే ఈ రెండు పార్టీల మధ్య కీచులాటలకే సమయం సరిపోతోంది. అసలు వీరి మధ్య పొత్తు ఉంటుందా, భాజపాపై ఉమ్మడి పోరాటం చేస్తారా అన్నది సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు పార్టీల ఉమ్మడి శత్రువు భాజపా. శత్రువు మిత్రుడన్నట్లు భాజపా మీద కోపంతో పొత్తుకు ప్రయత్నిస్తున్న ఈ రెండు పార్టీల మధ్య రోజులు గడుస్తున్నా ఆ వ్యవహారం మాత్రం తేలడం లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను భాజపా గెలుచుకోగా ఆ తరువాత ఏడాది జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆప్ 3 మినహా మొత్తం సీట్లను ఊడ్చేసింది. 70 సీట్లకు గాను భాజపా 3 సీట్లకే పరిమితమైంది. వరుసగా 15 ఏళ్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఒక్క సీటైనా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తే భాజపా లాభపడుతుందని లెక్కలేసిన హస్తం పార్టీ ఆప్తో పొత్తుకు ప్రతిపాదించింది. అందుకు సరే అంటూనే ఆప్ మాత్రం ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్లోనూ కలిసి నడుద్దామని పట్టుబడుతోంది. కానీ ఈ ప్రతిపాదన కాంగ్రెస్కు నచ్చడం లేదు. అదీకాక కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నా సీట్ల సంఖ్య మీద కూడా రెండు పార్టీలకు ఏకాభిప్రాయం రాకపోవడంతో పొత్తు ఉంటుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. సీట్ల సంఖ్యపై కూడా కాంగ్రెస్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది ఆప్. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో తమకు 4, కాంగ్రెస్కు 3 అంటోంది ఆప్. హర్యానా, పంజాబ్లో కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఉన్నందున పోటీ చేయబోయే స్థానాల్లో తమకే అత్యధిక సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే పొత్తును ఢిల్లీ వరకే పరిమితం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అయిష్టంగా పంజాబ్, హర్యానాకు అంగీకారం తెలిపింది. కానీ ఇక్కడ సీట్లపై కాంగ్రెస్ ప్రతిపాదించిన సంఖ్యపై ఆప్ సమ్మతంగా లేదు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ సీట్లు కావాలని కోరుతోంది. పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే ఈ అంశంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆప్, కాంగ్రెస్ పొత్తుపైనే భాజపా విజయావకాశాలు ఆధారపడి ఉండటం వల్లనే వారు కోరినన్ని సీట్లకు తాము సిద్ధపడ్డామని రాహుల్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అయినా ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు సిద్ధపడక పొత్తు నుంచి తప్పుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని, అయితే సమయమే తక్కువగా ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి అదే స్థాయిలో బదులిచ్చిన కేజ్రీవాల్ చర్చలు ఇంకా పూర్తి కాకుండా తాము తప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. పొత్తు కుదుర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. మోదీ, అమిత్ షా నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో భాజపా వ్యతిరేక ఓటును చీల్చి వారికి సాయం చేస్తోందని మండిపడ్డారు. పొత్తుల వ్యవహారంపై పలువురు ఇతర కాంగ్రెస్, ఆప్ నేతల మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది. పొత్తు విషయంలో హర్యానాతో ముడిపెట్టడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. हमने ओपनली ऑफर किया कि भाई दिल्ली में पहले 3 और 1 किसी कॉमन प्रत्याशी को आप ढूंढ लीजिए, लेकिन फिर उन्होंने कहा कि 4 हम लेंगे, 3 आप लेंगे, लेकिन साथ साथ शर्त ये रखी कि हरियाणा में करेंगे तभी हम करेंगे। हरियाणा के साथ लिंक करने के पीछे उनका इरादा क्या है मेरी समझ में नहीं आ रहा है। तो राहुल जी ने सही ट्वीट किया है, हमारी नीयत में थोड़ी सी भी खोट नहीं है, अगर खोट हो सकती है तो उनकी नीयत हो सकती है। तो हम आज भी दिल्ली के लिए गठबंधन करने के लिए तैयार। కాంగ్రెస్ మరో నేత పీసీ చాకో మాత్రం కాస్త సున్నిత స్వరంతో వ్యాఖ్యలు చేశారు. భాజపాను ఓడించటానికి చర్చల కోసం రెండు పార్టీల మధ్య సంప్రదింపులు ఎంతో అవసరమని అన్నారు. ముందు ఢిల్లీ సంగతి ఆలోచించి తరువాత ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించాలని సూచించారు. Any discussion between Aam Aadmi Party and Congress, it should not be stopped. It should happen. It should continue, and we should come to some understanding. Because both of us think that we should defeat BJP. Then the question comes that Aam Aadmi Party is suggesting an alliance in 18 seats beyond Delhi, also in other states also. We feel that Delhi is a state where Aam Aadmi Party and Congress together can defeat BJP in all the 7 seats. Let us come together in Delhi first. కాంగ్రెస్ నేతల విమర్శలను ఆప్ నేత సంజయ్ సింగ్ ధీటుగా తిప్పికొట్టారు. ఏమాత్రం బలం లేకున్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. पंजाब में जहां हमारे पास 4 MP 20 MLA हैं, वहां कांग्रेस पार्टी हमको एक भी सीट नहीं देना चाहती। हरियाणा में जहां कांग्रेस के पास मात्र 1 सांसद है, वहां भी कांग्रेस हमको 1 सीट नहीं देना चाहती। दिल्ली में जहां कांग्रेस के पास 0 MP 0 MLA है, वहां वो हमसे 3 सीट चाहते हैं। क्या ऐसे समझौता होता है? और वास्तव में अगर आप बीजेपी को रोकना चाहते हैं तो आप दिल्ली में 3 सीटों की बात करके
31 सीटें क्यों छोड़ दे रहे हैं? पंजाब, चंडीगढ़, हरियाणा, दिल्ली क्यों नहीं शामिल करते आप? కాంగ్రెస్ ఆప్ నేతల విమర్శలు చూస్తూ ఉంటే అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా, ఉమ్మడి శత్రువు భాజపాను ఓడిస్తారా అనే సందిగ్ధత నెలకొంది. పొత్తుల కోసం మరోసారి సంప్రదింపులు జరుపుతామని రెండు పార్టీలు అంటున్నా అవి జరుగుతాయా, జరిగినా ఏకాభిప్రాయం కుదురుతుందా అన్న విషయం తేలేది మరికొన్ని రోజుల్లోనే.